హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే సమాజ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి నూతన ప్రణాళికలకు శ్రీకారం చుడతారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి అవసరానికి తగిన ధనం లభిస్తుంది. అలాగే దీర్ఘకాలిక రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న స్థాన చలనాలు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతాయి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా అత్యధికంగా ప్రయోజనాలు అనేవి వారికి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. కన్యా రాశి వారికి ఈరోజు సంతాన విషయంలో కూడా శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా ఉంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే కన్యా రాశిలోని ఉద్యోగస్తులకు పదోన్నతులు మరియు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలను వింటారు. దంపతుల మధ్య కూడా అన్యోన్యత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి కొత్త విషయాలను గ్రహిస్తారు. ఇంటి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఆలోచనలు పరిపర విధాలుగా ఉండి ఎటు తెలుసుకోలేని పరిస్థితి కూడా ఉండవచ్చు. ఇక పాత మిత్రులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఊహించని రీతిలో బాకీలు కూడా వసూలవుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి శత్రువులు కూడా స్నేహితులుగా మారి సహకరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన లాభాలు లభించడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణ అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు విజయాల తీరంలో పయనిస్తారు. ముఖ్యంగా మహిళలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.